పేద ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. ఉపాధి కూలీలకు కూడా ప్రమాద బీమా ఏర్పాటు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా. రాష్ట్రంలో 1,20,00,000 మందికి పీఎం సురక్ష బీమా యోజన కింద ప్రభుత్వం ప్రీమియం చెల్లింపబోతోంది. జూన్ నాటికి కూలీల వివరాలను బ్యాంకులో నమోదు చేయాలని కూడా ఆదేశించింది. ఉపాధి కూలీలు ప్రమాదవశాత్తు చనిపోవడం, అనేక మందికి బీమా సదుపాయం కూడా లేకపోవడం వల్ల ఆయా కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నాయని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా ఈయన ఇటీవల మొగల్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి కూలీలు చనిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ బీమా లేదని గుర్తించిన పవన్ ఇంకెవరికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదని, రాష్ట్రంలో ఉపాధి కూలీలందరికీ ప్రమాద బీమా కల్పించాలని ఈయనైతే నిర్ణయించారన్నమాట. అయితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే 1,20,00,000 మంది ఉపాధి కూలీలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి సంబంధించి కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు. మే 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూలీల నుంచి దరఖాస్తు స్వీకరించి వారికి బ్యాంకులో నమోదు చేయించేలా ఫీల్డ్ అసిస్టెంట్లను అయితే సన్నద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో కమిషనర్ అన్ని జిల్లాల ద్వామా పీడీలతో మాట్లాడారనమాట. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రీమియం ఒక వ్యక్తికి 20 రూపాయలు చెల్లిస్తే చాలు. ఆ వ్యక్తి ప్రమాదంలో చనిపోయినప్పుడు 2 లక్షల బీమా లభిస్తుంది. అదేవిధంగా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద 450 రూపాయల ప్రీమియం చెల్లిస్తే చాలు. పలు రకాల ప్రమాదాలకు బీమా లభించనుంది. ఈ రెండు పథకాల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కూలీలకు నమోదు చేయాలని కమిషనర్ అయితే ఆదేశించారు. మే 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూలీల నుంచి సంతకాలు తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్లు బ్యాంకుల వద్ద నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పవన్ సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేసి జూన్లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేసి ప్రతి ఉపాధి కూలీ కుటుంబానికి భరోసా కల్పించాలని నిర్ణయించారు. సో చూసారు కదా. సో ఒక మంచి శుభవార్త అనమాట. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు బీమా అనమాట. ఉపాధి హామీ కూలీలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అయితే ఈ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకాన్ని అయితే తీసుకొస్తుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.